తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇలాగున చదువుచున్నాము. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. నిన్నటి దినమున ప్రభు అయిన యేసు లాజరును మృతులలో నుండి లేపి జీవింపజేశాడని భోజన సమయంలో అతని సహోదరి అయిన మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసిని ఆయన పాదములపై పోసినదని, ఆమె తన జీవనమంతటి రాబడిని ఆయన పాదములపై పోసి ఆమె తన యొక్క ప్రేమను కృతజ్ఞతను సమర్పించినదని విన్నాము. అప్పుడు ప్రభువు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి అని చెప్పాను. దాని భావము, మరియ ఇంతటి విలువ కలిగిన అత్తరును తన ప్రియ సహోదరుని పాతిపెట్టు దినమునకు ఉంచుకొనలేదు. తన సహోదరుని కంటే మిన్నగా మరియకు ప్రభువు పట్ల ఇంత ప్రేమ ఎందులకు? ఎందుకంటే ఆమె ఈ ప్రభు అయిన యేసే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని తన విశ్వాసమును బట్టి నేర్చుకున్నది. అనగా మరియ యొక్కయు ఆమె బంధువుల యొక్కయు సమస్త మానవాళి యొక్కయు పాపముల పరిహారము కొరకై ప్రభు అయిన యేసు మరణము మరియు పునరుత్థానమునందు విశ్వాసముంచుట ద్వారా ఆయన మరణమునకు పాతిపెట్టు దినమునకు సిద్ధపడుచు ఉండినది. ఈరోజు ఎవరైతే పునరుత్థానుడైన యేసునందు విశ్వాసముంచి వారి పాపముల క్షమాపణ నిమిత్తమై వేడుకొందురో అటి వారి పాపములు క్షమించబడి ఆత్మ సత్యములతో వారు దేవుని ఆరాధించగలరు. ఎటువంటి విశ్వాసముతో మరియ ప్రభు ఎడ్ల ప్రేమను వెల్లడించుచున్నదో అటువంటి ప్రేమనే ఆయన ఎడ్ల మీరు వెల్లడించుటకు ఇష్టపడుచున్నారా? దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు